ప్రభునామం మీ అందరికీ ఇంకోసారి వందనాలు చెల్లిస్తున్నాను. సో one time to have fellowship once again. వాక్యము మనం చూడక ముందు నేను కొన్ని సంగతులు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సాక్ష్యం చెప్పే టైం ఉంది. I couldn't pick it up. కానీ వచ్చిన సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఎవరు కూడా ఫేస్బుక్ రోజు ఫ్రెండ్స్ ఫ్రమ్ ఫేస్బుక్ నోబస్ కానీ ప్రభుత్వం వందనాలు చెల్లించాలంటే ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుడికి కృప. ఇది అందరూ ట్యూస్డే రోజు నేను ఇండియాలో ఫ్యామిలీ అంతా. సో తిరిగి వచ్చేసరికి మా ట్రక్ బ్యాటరీ ఉంటాయి. సో దాన్ని రీఛార్జ్ చేయించడానికి ఇంట్రెస్ట్ తీసుకెళ్ళాను. అయిపోయింది, బ్యాటరీ రీఛార్జ్ అయిపోయింది. మళ్ళీ వచ్చి కనెక్ట్ చేస్తాను. దాని తర్వాత రైట్ సైడ్ వీల్ శబ్దం వస్తుంది. డ్రైవర్ సైడ్ అంటే ప్యాసింజర్ సైడ్ ఏం శబ్దం వస్తుందంటే ఏదో మెటల్ వాజ్ అన్టాంగిల్. సో ఏం చేయాలంటే సరే తీసుకెళ్దామని మా చర్చ్ ఒక బ్రదర్ ఉన్నారు, వర్క్స్ ఇన్ షాప్. సో అక్కడ తీసుకెళ్ళి చూపించారు. చూసి ఐ అండర్స్టూడ్ వేర్ ద సౌండ్ వాజ్ కమింగ్ ఫ్రమ్. సో నేను చెప్పాను ఒకసారి చూడాలంటే ఏం లేదు, జస్ట్ ఒకసారి తీసుకురా, దానికి జిప్లో కట్టేస్తే అయిపోతుంది, జస్ట్ శబ్దమే కదా. జ్యోతి వాజ్ ఆల్సో దేర్ విత్ మీ. సో జ్యోతి డ్రాప్ చేసి నాకు బండి ఏమైతే ఫస్ట్ ముందు పని ఇచ్చారు. అది ప్రిపేర్ అయిపోవాలి. కొంతమంది ముందు చేస్తారు, నాకు అట్లా అన్నమాట. సో ఐ బ్రాట్ ఇట్ టు ద స్టోర్ షాప్ మళ్ళీ తీసుకొచ్చాను. కానీ ఆన్ ద వే I was on 65 స్పీడ్లో ఉన్నాను. బట్ ఐ గాట్ ప్లేస్ వచ్చిన తర్వాత బండి ఇచ్చాను. సో ఆయన ఏమన్నారంటే యాక్చువల్లీ ఇది మెటల్ పీస్ పోవడం కాదు, యాక్సిల్ రాడ్ పోయింది. యాక్సిల్ రాడ్ పోయింది. సో మెకానిక్ తీసుకొని దాని లోపలికి ఇట్లా వెనక్కి తీసుకొని షాప్లో ఇట్లా తీసుకుపోతుంటే ఈ సపోజ్ టు పుట్ ఇట్ ఆన్ ద లిఫ్ట్. సో పై తీసుకెళ్తుంటే బండి ఆగట్లే. ఏంటంటే బ్రేక్ ఫెయిల్, బ్రేక్ లైన్ ఇరిగిపోయి ఆ లిక్విడ్ అంతా పడిపోయింది. ఇంకొక 5 minutes కనుక నేను డ్రైవ్ చేసింటే I don't know, maybe you would have seen me in a coffee box, I don't know. సో కొన్ని ఏంటంటే మనము చాలా ఈజీగా తీసుకుంటాం. బట్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు అంటాడు దేవుడు ఎందుకు మనకి ఎక్కువ దినం ఇచ్చాడంటే he has some plan which he wants to accomplish through us. మన ద్వారా ఆయన ఒక ప్రణాళిక నెరవేర్చుకోవాలని కోరుతున్నాడు కాబట్టి ఇంకా బ్రతికి ఉంచాలి, తీసుకెళ్ళి. సో ఐ బిలీవ్ గాడ్ హస్ ఎ గ్రేట్ ప్లాన్. సో అట్ ద సేమ్ టైం చాలా మంది మన గురించి ప్రార్థన చేస్తారు. కాంటాక్ట్ ఉండకపోవచ్చు కానీ మనకు ప్రార్థన చేస్తుంటారు. ఆ ప్రార్థన మనకు చాలా ఆశీర్వాదం, గ్రేట్ ప్రొటెక్షన్. ఆ సంగతి తెలిసిన వెంటనే లాట్ ఆఫ్ పీపుల్ కాల్ బ్యాక్, అది మనకు బలం, అది మనకు ఆశీర్వాదం. మనకు కొత్త పరిచయం అయితే ఐ అండర్స్టాండ్ వి గాట్ ఎ బిగ్గర్ సర్కిల్ టు ప్రే. మన వాళ్ళ గురించి ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు మన గురించి ప్రార్థన చేయొచ్చు. కాబట్టి థ్యాంక్ గాడ్ ఐ యామ్ స్టిల్ అలైవ్. అండ్ ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ఒక స్టోరీ మనము చూసాం. 2వ రాజులు 6వ అధ్యాయం. 2వ రాజులు 6వ అధ్యాయంలో ఒక మంచి కథ మనం చూసాం. సో దీంట్లో నుండి ఆత్మీయ ప్రిన్సిపల్స్, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మనము చూద్దాం. కానీ దేవుని వాక్యము మనము దీనికి వెళ్ళక ముందుగా నేను ఒక ఇంపార్టెంట్ సంగతి మీకు చెప్పాలనుకుంటున్నాను. పేరెంట్స్, మీరు ఎంతమంది మీ పిల్లలకి ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ పెడతారు చెప్పండి? పెడతారా? అమెరికాలో ఇప్పుడు ఫుడ్ అంటే అన్ని మొత్తం చూసుకుంటారు. దీంట్లో ఎంత పర్సెంట్ మిల్క్ 2%, 1%, ఫ్యాట్ ఫ్రీ, ఇన్ని రకాలుగా ఉంటాయి. మన పిల్లలకి మనం భోజనం పెట్టినప్పుడు ఏ రకంగా పెడతాము? పెడతామండి. ఇక్కడ తెలుగు చర్చ్, తెలుగు చర్చ్. సో ప్లీజ్ స్పీక్. పెడతామండి తెలుగు. మనకు పిల్లలకి ఏదైతే భోజనం పెడతాము పెట్టం. మనం చాలా జాగ్రత్త తీసుకుంటాం.
మన పిల్లలకి ఈ దేశంలో అయితే కారం ఎక్కువైందంటే చాలా అయిపోయింది కదా, కానీ మామూలు కారం తినడానికి. సో కాబట్టి వాళ్ళు వంట చేసినప్పుడు మదర్ ఏం చేస్తుంది, చాలా జాగ్రత్తగా మా ఊరు తినడు కాబట్టి తగ్గించేస్తారు. ఎవరైనా తెల్లవారు మన ఇంటికి వస్తే మనం వండుకున్నట్టు కాకినాడలో గుంటూరులో చేస్తున్నట్టు బిర్యానీ చేసుకుంటే అయిపోతుంది సంగతి. కాబట్టి తగ్గించుకోవాలి కారం, వాళ్ళ కోసం మనం తగ్గిస్తాం. కాబట్టి భోజనం పెట్టడమన్నా మనం తిన్నప్పుడు ఏం చేస్తామంటే వీఆర్ వెరీ కేర్ఫుల్ వాట్ వి ఈట్. వాట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యం 3 సంగతులు నేను మీకు చెప్పి దాని తర్వాత వాక్యం ఉంటుంది. దిస్ ఇస్ అ వెరీ bottom line principle that we must follow. Okay? మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. చెవులు గలవాడు వినుగాక అని. చెవులు గలవాడు వినుగాక. మీకు ఎంతమందికి చెవులు ఉన్నాయి? చూపించండి ఒకసారి చేయండి. అట్లే చేతులు పెట్టుకోండి, అట్లే చేతులు పైకి పెట్టుకోండి. మీరు ఎంతమంది బైబిల్ తీసుకొచ్చినారు? బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? సార్ బైబిల్ తీసుకురాను బైబిల్. సో ప్లీజ్ బ్రింగ్ యువర్ బైబిల్స్. ఎందుకంటే మనము if you don't bring the Bibles to the house of God, we won't bring it anywhere. This is what the Bible is. So it's my appeal that you carry your Bibles, study your Bible. కాబట్టి చెవులు గలవాడు ఏం చేయాలండి? తినాలి. సునీల్ పక్కన కూర్చున్నప్పుడు సరిగ్గా చెవులు గలవాడు ఏం చేయాలండి? వినును గాక. వినొచ్చు వినకపోవచ్చు అని అన్నాడు ప్రభు. చెవులు గలవాడు ఏం చేయాలి? వినును గాక. It's a command. He who has ears, let him hear. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి. మార్కు సువార్త మరియు 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూచుకొనుడి అంటారు. మీరు ఏమి వింటున్నారో ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేసి పోకూడదు. సాతాను యేసు ప్రభుని ఆయన శోధించినప్పుడు వాడు వాడింది ఏంటండి? వాక్యాన్ని వాడింది. గీత, ఖురాన్ అట్లాంటి ఏమన్నా ఎవరన్నా తీసుకొని వస్తే మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇక్కడ ఇస్తారా? గుర్తు పెట్టిస్తారా? ఇస్తారండి అందరూ ఇస్తారా? ఒక ఆయన మంచి ఖురాన్ భలే చెప్తారంట, లేదా గీత భలే ఉపదేశం చేస్తారంటే మన దగ్గర రాని బైబిల్ పట్టుకొని వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? హ్యాపీగా ఇచ్చేస్తాం. Oh, does it mean that we need to be judgmental? No, that's not being judgmental. There's something called discernment. Vivechana అన్నమాట. Vivechana అంటే అర్థం ఏంటి? You should know from the word of God అది వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. వేరియన్స్ ఏం చేసినారు? పౌలు శీలను పోయి వాక్యం చెప్తే వాళ్ళు పాత నిబంధన ప్రతులు విప్పి వాళ్ళు ఏం చేసినారంటే ఆయన దేవుని లేఖనానుసారంగా ప్రకటించిందో లేదో అని వాళ్ళు ఏం చేసినారు? దేవుని వాక్యాన్ని వాళ్ళు పరిశోధించినారు రాయబడి వాక్యం. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నా అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. చంద్ర ఏదో చెప్పినాడంటే, పాస్టర్ చంద్ర వచ్చి వాక్యం చెప్పినాడంటే ఆయన వాక్యానుసారంగా చెప్పాడో లేదో మీరు ఇంటికి పోయి ఒకసారి కనుక్కోవాలి. గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. అంత్యకాలంలో దేవుని వాక్యం రాబడింది. అంత్యకాలంలో అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు చెప్పినప్పుడు ఏమంటారంట? ఏర్పరచబడిన వారి సహితము వారు తప్పిపోతారంట. ఏర్పరచబడిన వారు సహితము దేవుడు అస్ట్రే. ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెవులు వాళ్ళు ఏం చేయాలి? వినాలి. రెండోది ఏం చేయాలి? ఏం వింటున్నారో జాగ్రత్తగా వినాలి అంట. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. లూకా 8:18. కలిగిన వానికి ఇయ్యబడు, లేని వారి యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకునుడని చెప్పు. చూచుకునుడి 3 మాటలు. మీరు 3 మాటలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 3 మాటల్లో ఉన్న సందర్భం
ఆ ఉపమానం చెప్తూ ప్రతిసారి మత్తయి, మార్కు, లూకా వీటిలో చివరిగా ఆయన ఒక్కొక్క ఆజ్ఞ ఇస్తూ వస్తున్నాడు, ఒక్కొక్క జాగ్రత్త చెప్తూ వస్తున్నాడు కదా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మాట రాయబడింది అదేంటే ఈ ఉపమానం అంట అన్నిటికంటే ఈజియెస్ట్ ఉపమానం అంట. చూడండి మాట, మార్కు సువార్త 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియను? అరే నీకు అర్థం కాదా? ఇది అర్థం కాదా నీకు? ఇది అర్థం కాకపోతే ఇంకో వేరే అర్థమైతే అంటే అర్థమైంది ఇదన్నిటికంటే ఈజియెస్ట్. ఏది? పారబుల్ ఆఫ్ ద సోడ్ అండ్ ద సీడ్. విత్తనం విత్తువాడు, విత్తనం. దీనికి ఉన్న ఉపమానము వాక్యము అన్నిటికంటే సులువైన ఉపమానం. మత్తయి, మార్కు, లూకా రాస్తున్నప్పుడు చివరిలో మాట్లాడిన 3 కాషన్స్. నంబర్ 1, చెవులు గలవాడు వినుగా. రెండోది, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది, మీరు ఎలా వింటున్నారో, మీరు వాక్యం వింటున్నప్పుడు ఏం యాటిట్యూడ్తో వింటాము అది మనం చూసుకోవాలి. వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ వెన్ వి లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? కొంతమంది ఏం చేస్తారంటే తప్పులు కొట్టుకోవడానికి మొత్తం ఎక్కడ శ్రద్ధగా వింటారండి. ఎందుకు తెలుసా? తప్పులు ఎక్కడ వదలమంటారు. చూసేవాడికి అబ్బాయి ఎంత చక్కగా వింటున్నారు, అసలు వినేదంతా తప్పులు పట్టడాలి కదా. దేవుడి వాక్యం మనం వింటున్నప్పుడు ఎలా వింటున్నామో మనం జాగ్రత్తగా ఉండాలి. 3 సంగతులు. కారణం ఏం తెలుసా? ఎందుకండి ఇంత కాషన్ ఎందుకు అవసరం మనకి? ఎందుకు తెలుసా? 2 కొరింథీ 11వ అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి చదవండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 3, 4 వచనాలు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎంత చక్కటి మాట తెలుసా? రే మీరు మంచోళ్ళరా, మీరు మంచోళ్ళ, మీకు చాలా నిర్మలమైన, మీరు తప్పుపడ్డారన్న బాధ నాకు అన్నటువంటి పౌలు కొరింథీ సంఘానికి. ఎందుకంట? 4వ వచనం. ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. అట్లా ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తుంటాం దేవుని. 3 మాటలు జాగ్రత్తగా చూడడం. మాట 4వ వచనంలో మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. ఉన్నారా? మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. సో it is possible that we could be going astray. సో మనం ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాతకాలంలో జరిగేది, ఇండియాలో వచ్చిన వాళ్ళకి ఊళ్ళలో ఉండి కొంతకాలం ఇంకా వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఓడోమాస్ అనే ఒక చెరువు వచ్చింది, ఆలౌటర్ వచ్చింది, అన్ని దోమలు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అదేదో ఉంటుంది, 4 గంటలు తీసుకున్నంత లాగేస్తుంది. అది ఎఫెక్టివ్ ఉంటుందో లేదో కానీ తెలియదు మాత్రం. కానీ ఒకటి మాత్రం చాలా ఎఫెక్టివ్ అండి. ఏం చెప్పండి? దోమలకి మనకు ప్రొటెక్షన్ కావాలంటే ఒకటి స్టాండర్డ్, అసలు దోకాలని ఒకటి ఉంది. ఏదది? దోమతెర. దోమతెర. కరెంట్ పోయినా ఏదన్నా కానీ అది మాత్రం ప్రొటెక్షన్. ఎందుకు? ప్రపంచంలో ఎన్ని దోమలు ఉన్నా సరే మనకున్న మంచానికి మనం ఆ దోమతెర కట్టుకొని దానికి వల్ల అనుకుంటున్నాం. అది పెట్టుకొని మనం మంచిగా టచ్ చేస్తూ పెట్టేస్తే ఎన్ని దోమల ప్రపంచంలో ఉన్నా మనకు ఆ ఎఫెక్ట్ మాత్రము. We need a protection. దేవుని వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి. రెండవది మ్యాటర్ కూడా చూసుకోవాలి. ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది మన వైఖరి, మన యాటిట్యూడ్. వాక్యం వింటున్నప్పుడు ఎట్లా ఉండాలంటే, ప్రభువా
నన్ను ఇంకొక స్టెప్ క్లోజర్ టు యూ. నాలో ఏమన్నా ఉంటే మార్క్స్ చక్కటి పాడపాడు కదా, మంచి పాట పాడాను కదా. బలహీన సమయం పరిశుద్ధత నియమయ అని పాడుతుంటారు కదా. మే గాడ్ హెల్ప్ us to understand. సో ఈ మాటలు మీరు ప్రతిసారి ఒక కొంతమంది ఎక్సర్సైజ్ లాగా పెట్టుకుంటారు. ఈ వాక్యము వినే ముందు ఈ 3 మాటలు ఒకసారి చూసుకోవాలి, రైట్? ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు డు దట్. బట్ వాక్యం ఎవరు చెప్పబోతున్నారని మనం వాక్య భాగం చదివిన తర్వాత ఆ ప్రీచర్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. నేను అంటాను వెంటనే 3 వచనాలు వెంటనే చదువుకోండి. ఏమని? మత్తయి 13:8, దాని తర్వాత లూకా మార్కు 4:24, లూకా 8:18. ప్రభా నేను వింటాను, ఆ మ్యాటర్ ఏంటో కూడా నేను ఇంటికి పోయి పరిశీలిస్తాను, నేను ఎట్లా వింటున్నానో నన్ను కూడా సిద్ధపరచు అని ప్రభు దగ్గర మనము వచ్చి ఆ విధంగా విన్నప్పుడు మనం ఎంతో ఆశీర్వాదం పొందుతాం. 2వ రాజులలో ఉన్న స్టోరీకి మనం వెళ్తాం. 2వ రాజుల 6వ అధ్యాయంలో సిరియా రాజు ఉన్నాడు. సిరియా రాజు ఏం చేస్తున్నాడంటే హీస్ ప్లానింగ్ టు అటాక్ ద ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు మీద ఆయన దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏమవుతుందంటే ఆయన ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నాడో ఆ ప్లాన్ ఇశ్రాయేలుకి తెలిసిపోతుంది. మనం ప్లానింగ్ చేస్తామని ఇక్కడ వాడికి తెలిసిపోతుంది. వెంటనే రాజు ఏమన్నాడు, ఎవరో మనలోనే మ్యాటర్ లీక్ చేస్తున్నాడు. చూడండి 6వ అధ్యాయము 12వ వచనం. అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడు సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలుల రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనను. నువ్వు అనుకుంటున్నావు మనలోనే ఎవరో మ్యాటర్ లీక్ చేస్తున్నాడు ఇశ్రాయేల్ కానీ మ్యాటర్ ఎవరు లీక్ చేయలేదు. స్టోరీ ఇది. ఇశ్రాయేల్ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త తెలుగులో అంతఃపురం అని రాయబడింది కదా. అంతఃపురం అంటే ప్యాలెస్. ఇక్కడ ఎన్ఐవిలో ఏమంటుందంటే బెడ్రూమ్ అని. నీవు నీ పడక గదిలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది ఆయన అక్కడ నుండి చెప్పగలడు అన్నమాట. అదే ఓ ఆ రోజుల్లో సీసీ కెమెరాలో ఏదో ఉంటున్నారు కదా. How could this man in Israel know what this man is speaking in the house? తన ఇంట్లో మాట్లాడే సంగతి ఆ ప్రవక్తకి ఆ సిరియా నుండి ఇశ్రాయేలు ఇట్స్ క్వైట్ ఎ డిస్టెన్స్. ఆయనకి ఎట్లా తెలుస్తుంది? పేజ్ వెనక్కి తిరిగితే 5వ అధ్యాయంలో ఒక ఎగ్జాంపుల్. గెహాజీ నయమాను తీసుకొచ్చిన వస్తువుల కోసము గెహాజీ పరిగెత్తుతున్నాడు. ఆ సంగతి ఎలీషా తెలుసా? ఎలీషా ఉన్నాడా అక్కడ? సరే, గెహాజీ చెప్పిపోయినా చెప్పుకోలే. సో గెహాజీ ఏం చేశాడు? చూడండి 25వ వచనం, 5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి ఎట్టంతా బూత్ దృష్టిలో నిలబడ్డాడు టైంలో అనమాట. ఏంటనమాట, ఏం రాలేదు కొంతమంది మన వేస్తారు కదా చర్చికి ఆ టైంకి ఆరోగ్య ప్రార్థన కొంతమంది 2 గంటలు రాదు. తర్వాత నెక్స్ట్ వీక్ కనబడుతుంది కదా, అన్న ఏమన్నా కొత్త షర్ట్ కొన్నట్టు అంత బాగుందా అంటే కవర్ చేసుకుంటున్నారు అంతే కదా. అతను చేసిన దుర్మార్గాన్ని కప్పుకోవడానికి ఏమి దానికి వచ్చి నిలబడ్డాడు. ఎలీషా ఏమన్నాడు? అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ నుండి వచ్చితివని ఎక్కడ వచ్చినావు అడిగినందున వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదని. సార్ మనం చిన్నప్పుడు ఇచ్చిన ఆన్సర్ ఏం రాయకపోయినట్టు ఎక్కడ పోలేదు, ఇక్కడ కదా. చిన్నప్పుడు మా నాయన ఎక్కడ రాయకపోయినామంటే ఇక్కడ కాదు, ఎక్కడో పోయి వచ్చిన కానీ ఏం చెప్పినండి ఇక్కడే ఎక్కడో పోలేదు. అప్పుడు ఎలీషా ఒక మాట ఉంటాడు చూడండి,
అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? చూడండి, గెహాజీ తోటి ఎలీషా ఎవరినో స్పైని పంపల. ఆయన ఇంట్లోనే కూర్చొని బయట ఎక్కడో జరిగిన సంగతిని ఎలీషా క్లియర్గా గెహాజీతో అంటున్నాడు, రే నువ్వు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వాళ్ళు తెచ్చిన వస్తువులు తీసుకుని పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? You know what that is? That is the mark of a spiritual man. ఒక వ్యక్తి, ఒక ఆత్మీయమైన వ్యక్తి లక్షణం, ఒక ఆత్మీయమైన వ్యక్తి ఒక నేచర్ ఆర్ the qualities of a spiritual man. సంఘంలో మనకు కావాల్సింది ఎట్లాంటి వాళ్ళు తెలుసా? మనం సంఘంలో కావాల్సింది ఆత్మీయమైన వ్యక్తులుగా ఉండాలి. ఆత్మీయమైన వ్యక్తులు దేనికి కావాలి? చర్చిలో మనం మినిస్ట్రీ నడిపించడానిక? ఎస్, అంతేనా? ఒక మాట చూపిస్తుంది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపోస్తల కార్యములు కాబట్టి 3వ వచనం. రైట్. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితుము. ఏ పని? అక్కడ సందర్భం ఏంటి మీకు తెలిసి ఉండాలి. ఏంటన్నమాట? భోజనం పంచి పెట్టాలి. ఫుడ్ సర్వింగ్ అండి. ఇప్పుడు మనం మీటింగ్ అయిన తర్వాత కింద మనం సర్వింగ్ చేస్తాం కొంతమంది. అంటే మనం అందరూ వరుసలో కూర్చుని అన్నప్పుడు దేశంలో కూర్చోబెట్టాడు కాదు, కానీ ఇప్పుడు కొద్దిగా మాడిఫై చేసుకున్నాం. అయినా కూడా సర్వింగ్ కింద ఫెలోషిప్ హాల్లో ఈ భోజనం పెట్టి మొత్తం లేదంటే కూర్చుంటే వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం కావాలండి? లాజిస్టిక్స్ లో డిప్లొమా చేసి కాదు, అవునా? ఏమంటున్నారు అక్కడ? ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వాళ్ళు. దేని వరకు? ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆత్మతో నింపబడిన వాళ్ళు కావాలంట. ఇదేంటి అసలు? ఏం లాజిక్ లేదు, తలతోకలేదు అనుకుంటున్నారు. దేవుని కార్యములు ఎంతో గంభీరమైన, దేవుని పనులు మనం ఎంతో శ్రద్ధ భక్తులతో చేయాలి. ప్రభు అంటున్నాడు, భోజనం వడ్డించడానికి ఏం కావాలండి? ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వాళ్ళు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కే ఆత్మతో నింపబడిన వాళ్ళు కావాలంటే ఇంకా దేవుని పరిచయం చేయడానికి ఎట్లాంటి వాళ్ళు కావాలి? మార్క్ ఆఫ్ స్పిరిచువల్. నువ్వు ఎక్కడో ఉండొచ్చు, దైవజనులు ఉన్నారు కొంతమంది. నేను విన్నాను ఈ స్టోరీ. ఎవరో అబ్బాయికి ఎవరో అమ్మాయి నచ్చింది చర్చలో. సో భక్సింగ్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు దేవుడు చూపించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో భక్సింగ్ గారు కూర్చున్నాడు, రా కూర్చోన్నాడు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పుకున్నానంటే అప్పుడు నేను ఏదో చేసి మాట్లాడి చేయను. ఎందుకంత భయం? ఎందుకంత డైరెక్ట్ చెప్పగలను? హోలీనెస్ ఆఫ్ దట్. ఒక దైవజనుని యొక్క పరిశుద్ధత ఒక వ్యక్తికి భయాన్ని కలిగిస్తుంది. దైవజనుడు ఇక్కడ కూర్చోంటే ఎలీషా ఎక్కడో ఉంటే సిరియా రాజు బెడ్రూమ్ లో మాట్లాడుకునే సంగతి ఎలీషా ఇదిగో రాజు పిలిచి, ఇదిగో ఆయన అక్కడ ఆ క్రాస్ రోడ్ నుండి వస్తున్నాడంట, అటాక్ నెక్స్ట్ టైం నుండి చూసుకున్నాడు. సో ఇస్రాయల్ రాజు ఏం చేసేవాడు? వెంటనే ఆ విధంగానే ప్రవర్తించేవాడు. మనం చెప్పినంత లీక్ అయిపోతుంది. ఎట్లా? ఇస్ అ స్పిరిచువల్. In Africa, I brought that friend from Africa. గుర్తుండే ఉండాలి, పాస్టర్ క్రిస్ ఆంగే. వాళ్ళ చర్చ్లో మాట్లాడారు. కుటుంబంలో తండ్రి
యాజకుడు అని అంటారు. కుటుంబంలో తండ్రి ఎవరండి? ఎవరికి? కుటుంబానికి యాజకుడు. దేవుని యొక్క ప్రతినిధిగా కుటుంబానికి తండ్రి. ఆత్మీయుడైతే ఎంత ఆశీర్వాదం కదా, ఎంత ఆశీర్వాదం. దేవుడి వాక్యం రాయబడింది. ఎలీషా ఎట్లా ఆత్మీయమైన వ్యక్తి. ఆత్మీయమైన వ్యక్తి దానికున్న బలం ఏంటో తెలుసా? బలం ఏంటో తెలుసా? ఓ రోజు కొంతమంది పిల్లలు చూసినాడు. ఆయన చూస్తే ఆయనకి బోడతారు. గాడ్ మ్యాన్. సో ఆయన చూసి కొంతమంది అల్లరి పిల్లలు ఏమన్నారంట, మోడివాడ అని చాలా గ్రాంధికంగా ఉంటుంది. తిట్టేటప్పుడు కూడా అట్లా గ్రాంధికంగా తిట్టలేదు కదా. హైదరాబాద్ అయితే టక్కలే అని అంటారు కదా. ఎలుగుబంటి వచ్చేసి ఆ పిల్లల్ని చంపేసిందండి. పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆత్మతో నింపబడి మనం ఏం నేర్చుకుంటున్నాం తెలుసా? మనం కూడా ఆ విధంగా మనము ట్రై చేయాలి. పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. క్రీస్తును పోలి నడుచుకోవడం కష్టమే సార్ అంటే నేనున్న స్టాండర్డ్ నన్ను పోల్చుకుంటున్నాడు అన్నాడు. ఇర్మియాలో మాట్లాడారు తెలుగులో, అది గ్రాంధికంగా ఉంటుంది. పాదచారులే నిన్ను అలయగొట్టిరే, నువ్వు గుర్రముతో పరిగెత్తుతావు అని అంటాడు. If the men have outraced you, నువ్వు రన్నింగ్ రేస్ లో ఉన్నావు. ఎవరితో రన్నింగ్ రేస్? మనుషులతోనే. మనుషులతోనే ఆ రన్నింగ్ రేస్ లో నువ్వు ఓడిపోతే గుర్రాలతో ఏం పరిగెత్తావు అని అంటాడు. మనం అంతవరకు వెళ్ళకపోయినా కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న మార్పు పెట్టుకున్నాడు. వన్ స్టెప్ ఎట్ ఎ టైం అంటారు, వన్ డే ఎట్ ఎ టైం, వన్ స్టెప్ ఎట్ ఎ టైం. కోరికేంటి? ఆత్మీయమైన వ్యక్తిగా ఉండాలి. రక్షింపబడ్డానంటే వెంటనే ఆత్మీయమైన వ్యక్తులు అయిపోతామా? నో, ఇట్స్ ఎ జర్నీ. మెల్లమెల్లగా. సో ఈ సిరియా రాజు ప్లాన్ ఏం చేసినాడు? దీని అంతటి సీక్రెట్, మన సీక్రెట్ అన్ని బయట దేవుడు ఓడున్నాడు. 10 మంది ఉంటుంది వేరే సంగతి. ఎంతమంది ఉన్నారండి? ఒకడే. ఏం ప్లాన్ చేసింది తెలుసా? ఆ ఒక్కడే పట్టుకున్నాడు. అంతే కదా, ఫుల్ లాజిక్ రైట్. ఆ ఒక్కడు ఎలీషా ఒక్కడే దొరికిపోతే ఇక మనం వేరే దేశం మీద, పక్క దేశం మీద మనం దాడి చేసుకోవచ్చు కదా. సో ఏమన్నాడు? 14 వచనం, 2వ రాజులు 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి, ఎప్పుడు వేళండి? రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. చూడండి, ఒక మాట ప్రార్థన చేస్తాను. సాతానుడు లేదంటే అపవాది లేదంటే మన శత్రువు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి మన మీద దాడి చేయడం. వాడు వచ్చేది ఎప్పుడు వస్తారంటే మనము జాగ్రత్తగా లేని టైంలో వాడు వచ్చి పడతారు. మీరు ఎంతమంది కబడ్డీ గేమ్ తెలుసు మీకు కదా? కబడ్డీ తెలుసు కదా? కబడ్డీ ఆడుతున్నప్పుడు కళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. వాడి ఎవరి కాలు ముందుకు వస్తుంది, ఎవరు బ్యాలెన్స్ అవుతారు దాన్ని బట్టి మంచి అది తెలిస్తేనే మనకు వాడి కాలు పట్టుకోగలం, లేదంటే వాడిని కింద పడేయగలము, లేదంటే వాడు మనం పట్టుకోబోతుంటే తప్పించుకోగలం. చాలా షార్ప్గా ఉన్నారు. ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో అప్పుడు దొరికిపోతాం. రైట్? సాధారణ అంతే. ఇంకోటి చెప్తాను, సైతాను ఎప్పుడు కూడా తన బాణాలకి వేస్ట్ చేయలేదు. ఎప్పుడు వేస్ట్ చేయలేదు. వాడికి తెలుసు. ఈ మాట ఇంతకుముందు చెప్పినాడు లేదా నాకు తెలియదు, కానీ మళ్ళీ చెప్పింటే మళ్ళీ చెప్తా, చెప్పకపోతే ఫస్ట్ టైం అన్నాడు, పర్లేదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. సైతాను కూడా కునుకడు నిద్రపోడు. వింటున్నారా? ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె కదా. సో వాడు నిద్రపోతున్నాడు. ఈజ్ వెరీ వెరీ కాషియస్, ఈజ్ వెరీ వెరీ వాడు ఎప్పుడు పడేద్దామని వెయిట్ చేస్తాడు. ఎలీషాకి ఏం తెలియదు. ఈ సందర్భం ఎలీషా గురించి మనం చదువుతున్నాం, కానీ ఎలీషా
ధైర్యం. ఎంత ధైర్యం అంటే వేసుకోమని చూసుకొని ఆ ధైర్యం. అరే పాన్ పిల్లలు అన్నాడు. అట్లా ఊరుకుంటారు, మీరు పాన్ పిల్లలు అప్పుడు ఇష్టం వచ్చినాడు. అసలు చాలా చాలా హాస్యంగా ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూస్తే ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంటే అప్పుడు యేసు ప్రభు దగ్గర కొంతమంది శిష్యులు పంపించి, ఈరోజు నీ గురించి బాగా పెద్ద కట్టి చెప్పినా, అసలు నువ్వే నా వ్యక్తి లేదంటే ఎవరైనా వేరేవాడా అని అంటాడు. ఎప్పుడు వచ్చిందండి ఆయన డౌట్? బయట ఉన్నప్పుడు రా, కష్టంలో శ్రమలో ఉన్నప్పుడు అపవాది అనుమానం అనే బాణాన్ని తన కష్టంలో వాడాడు. చూడారా, మనము అనుకునే సమయంలో అపవాది అటాక్. వాట్ ఈస్ ద హోల్ ఐడియా, వాట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఎనిమీ ట్రైయింగ్ టు అటాక్ us? కొద్దిగా ఊరికే తగ్గించుకోవడానికి కదా కాదు కదా. వాడి గోల్ ఏంటి? మనల్ని నాశనం చేయాలి కదా. కాబట్టి వాడికి ఎంతో జాగ్రత్తగా మన మీద నిఘా పెట్టి ఉంచుతాడు. అనుకునే సమయం రాత్రి పూట నలుగు దిశలో శత్రువు వచ్చి చుట్టుకుంటున్నాడు. ఉదయం లేచి. Now we come to the real part. Verse 15. 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందండి లైఫ్? అయ్యో నేను వాట్ కెన్ ఐ డు, ఇంకేం చేయగలను అనే పరిస్థితి ఎప్పుడు వచ్చిందా? నాకు వచ్చింది. ఐఎమ్ షూర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ లైఫ్లో కూడా అట్లాంటి టైమ్స్ ఖచ్చితంగా ఉంటారు. ఏం చేయలేను, ఐఎమ్ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వచ్చేస్తాను. యాకోబు తన జీవితంలో ఒక సందర్భంలో ఆయన ఈ మాట అంటాడు. చూడండి, ఆదికాండము 42వ అధ్యాయము 36వ వచనం. 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, యోసేపు లేడు. యోసేపు ఏమైపోయాడు? అన్నలు తమ్ముడిని అమ్మేసిన. ఒక జంతువుని చంపి వాటి డ్రెస్ రంగురంగుల డ్రెస్ ఉంది, వాళ్ళు ఎప్పుడున్నా వాళ్ళకు దాని మీద దాన్ని జంతువుని చంపి దాన్ని రక్తంలో ఉంచి నానే తీసుకొచ్చి ఇదిగో వాడిని చంపేసింది ఒక జంతువు అన్న. కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరండి? యోసేపు లేడు. షిమ్యోను లేడు. షిమ్యోను ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు ఐగుప్తుకు పోతే యోసేపు ఏమన్నాడు? వీళ్ళు ఇక్కడ పెట్టేసింది, మీకు కావాలంటే ఇంటికి పోయి మీ తమ్ముడిని తీసుకురండి, అప్పుడు నేను ఈ షిమ్యోను వదిలిపెడతాను. సో ఇంట్లో సంగతి ఏంటి? నా ఒక కొడుకు వెళ్ళిపోయాడు. యోసేపు నా ప్రియమైన భార్య రాహేలు కొడుకు వాడు లేడు, ఇప్పుడు చచ్చిపోయినాడు. రైట్? ఇప్పుడు షిమ్యోను లేడు. తర్వాత చదవండి. మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోవుదురు. అరే వాళ్ళిద్దరు లేదంటే మనం బెంజమిన్ కూడా తీసుకుపోతారు కదా మీరు. ఆ సందర్భంలో యాకోబు మాట్లాడుతున్నాడు. చూడండి చివరిగా, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని. ఇవన్నీ నాకు ప్రతికూలముగా. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్స్ట్ మీ. ఎవ్రీథింగ్ ఈజ్ అగైన్స్ట్. ఐఎమ్ షూర్ వి ఆల్ హావ్ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్. అసలు దీనికి సొల్యూషన్ ఏంటని తోచని పరిస్థితి, హెల్ప్లెస్ సిచ్యువేషన్. వి ఆల్ కమ్ టు దట్ పాయింట్. ఒకరోజు నేను ఒక కాన్ఫరెన్స్లో ఉన్నాను. నా ఫ్రెండ్ వచ్చి అన్న స్విమ్మింగ్ పోదామని. సరే పోదాం పదానికి పోయినా. హాలిడేలో ఇటువైపు మొత్తం మల్టీ స్టోరీ, కింద పూల్ ఉంది. నాకు స్విమ్మింగ్ రాదు, వాడికి రాదు. నేను వాడికి చెప్పినారే నాకు స్విమ్మింగ్ రాదు, నువ్వు అనవసరంగా నువ్వు
చేయి పైకి వస్తుంది. వీడు వాడు పైకి ఎగురుతున్నాడు, నీళ్ళు మిగుతున్నాడు, పైకి ఎగురుతూ సేవ్ సేవ్ అంటున్నాడు. సేవ్ సేవ్ నేనంటే సేవ్ and I started shouting. ఈ పిల్లలు ఎగురుతూ ఎవరు తెలుసా? చేయితో వదిలేస్తుంది. అప్పుడే ఇంకొక కొరియన్ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ పక్కన. వాళ్ళ ఇద్దరు పిల్లలతో స్విమ్మింగ్ చేస్తుంటే అతను వాళ్ళ పిల్లలు పక్కన పెట్టేసి నేను దూకి ఆ పిల్లలు తీసుకొచ్చి ఆ పిల్లలు ఇంటికి పోయి ఏమైంది I'm quoting exactly what he wrote. Sir, my friends are there, they call me sir. They say, sir, that was the defining moment in my life. That was the defining moment in my life. నాకు ప్రయత్నం ఉన్నంతసేపు, నాకు బలం ఉన్నంతసేపు నేను ఫైట్ చేస్తాను. ఒక టైం వచ్చేసింది, ఇంకా నేను చాత కాదు. Everything is against me. Everything is against me. అన్ని ప్రతికూలమైన పరిస్థితులు. రాత్రి పుట్టాను పడుకున్నారు, నిద్రలేసి చూస్తే ఈ సేవకుడు వచ్చి చూస్తే వాడు ఏం చూస్తున్నాడని చుట్టూ సైన్యము చుట్టుకుంటున్నారు. సో టార్గెట్ ఎవరు? ఎలీషా. వీడు అనుకుంటున్నాడు నేను కనీసం మా ఇంటిలో పోయి పడుకుంటే సరిపోయాడు. కొంతమంది నీతో ఉన్నందుకు నాకు కూడా బతుకున్నారు కదా కొంతమంది. ఈ సేవకుడు ఎలీషాతో ఉన్నాడు. ఈ ఎలీషాతో ఉన్న సేవకుడు బయటకు వచ్చి చూసి ఏం చేస్తున్నాడని అతను పెద్ద సైన్యము చుట్టుముట్టినట్టు కనబడుతుంది. I'm sure when the army comes they always carry a flag and then you know who is who కదా. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది, శత్రువు వచ్చి చుట్టుముట్టినాడు. శత్రువు వచ్చి చుట్టుముట్టే నా ఏలిన వాళ్ళ మనం ఏం చేద్దాము ఏం చేద్దాము అన్నప్పుడు 16వ వచనంలో ప్రవక్త ఒక మాట అంటాడు చూడండి. అతడు భయపడవద్దు. ఫస్ట్ ఏం చేద్దంట? ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ భయపడవద్దు. భలే ఎంత సార్ ఫ్లైట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది చూసింది కదా. ఫ్లైట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వి మే బి క్రాషింగ్ అని అంటాడు. Please keep calm అంటాడు. Really? We may be crashing into the water, so please keep calm. Not possible. That's the time to panic, right? So ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు భయపడతావు. Right. Please continue. మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని. సార్ వీళ్ళు ఎవరు ఉన్నారు కొండ చుట్టూ? ఎన్ని దేశాలు ఉన్నాయి కొండ చుట్టూ? దేశం కదా, సిరియా దేశం. ఇప్పుడు ప్రవక్త ఏమంటే జాగ్రత్తగా అన్నమాట. ప్రవక్త ఏమంటున్నాడు? వారితో ఉన్నవారి కంటే మన పక్షమున ఉన్నవారు, మన పక్షం అంటే నువ్వు నేనా సారు అని మాట్లాడుకోవాలి కదా. అరే జస్ట్ ట్రై టు టేక్ ద రియాలిటీ లెవెల్. ఎలీషా అంటాడు మనతో ఉన్నవారు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారంటే మనం ఇద్దరు ఉండేది ఇద్దరే సార్. మనం పోయి అంతా చూసి వచ్చి మన చేతగాలు నీ చేతిలోకి వస్తే మనతో ఉన్నవాళ్ళు వారికంటే అధికులు ఎక్కువ ఉన్నారు అంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఎలీషాకి ఏదో కనబడుతుంది, ఈ సేవకునికి ఏదో కనబడటం లేదు. ఎలీషాకి కనబడేది సేవకునికి కనబడట్లేదు. అర్థమైంది? మనకు తెలుసు ఎందుకు ఇతనికి ఎందుకు కనబడిందండి. ఆల్రెడీ ఈజ్ స్పిరిచువల్, ఆత్మీయమైన. అంటే అర్థమేంటి? ఎలీషా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఈ సేవకుని ఆత్మీయ నేత్రాలు ఏమైపోయింది? మూయబడ్డాయి. అదే కనుక మన చర్చిలో అట్లాంటి పరిస్థితి అనుకోండి. ఒక ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఇంకో వ్యక్తి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఏం చేస్తామండి? మనం ఎక్కడ చూస్తామండి? అరే నన్ను చూసి చేస్తారా? ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డారా? నువ్వు గుడ్డాడు కదా.
అని ఈ విధంగా మనం పోటీ పడాలి కదా, ఐఎమ్ బెటర్ దాన్ యూ అని అనుకోవాలి. కానీ ఎలీషా చేసిన పని ఏంటి తెలుసా? ఎలీషా చేసిన పని తర్వాత వచ్చేసరి యెహోవా వీడు చూచినట్లు ఏం చేయాలంట? యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండిబడి ఉండుట చూచెను. ఏం చూశాడండి? ఎలీషా చూసేదే సేవకుడు కూడా చూసినాడు. దానికి సీక్రెట్ ఏంటి? ఒక్క ప్రార్థన. చాలాసార్లు ఏమనుకుంటామంటే గొప్ప సంగతులకి సీక్రెట్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది అనిపిస్తుంది. ఇండియాలో కొంతమంది ఒక జోక్లా చెప్పేవాళ్ళు, దాన్ని కరెక్ట్ ఉంటుంది. ఒక రాకెట్ ఎక్కడో అమెరికాలో నాసా నుండి పైకి పంపిద్దామంటే పోతుంది. సో అప్పుడు ఒక ఇండియన్ పిలిచిందంట, ఏమైనా నువ్వు వచ్చి హెల్ప్ చేయాలంటే ఆయన అన్నాడంట, రాకెట్ని దించండి, కొద్దిసేపు అలా నిలబెట్టండి, అది స్టార్ట్ అయ్యి పోతానంట. సో వాళ్ళు ఇట్లా జోక్, ఇది నిజంగా అనుకోలేదు, ఇలా రాకెట్ని కొద్దిసేపు దించి మనలో పెట్టి స్టార్ట్ చేస్తే స్టార్ట్ వెళ్ళిపోయిందంట. ఏంది సీక్రెట్ అంటే మా ఇండియాలో స్కూటర్ ఇట్లనే స్టార్ట్ అయ్యింది. అది జోక్గా ఉండొచ్చు కానీ కదా, గ్రేట్ సీక్రెట్స్ కి, గ్రేట్ రిజల్ట్స్ కి సీక్రెట్స్ ఆర్ నాట్ రియల్లీ వెరీ డిఫికల్ట్. పరలోకానికి పోవడానికి ఏంటంటే సీక్రెట్? హృదయంలో విశ్వాసం నుంచి నోటితో ఒప్పుకుంటే దేవుని బిడ్డలు, నాయన విశ్వాసం ఉంచితే చాలు అన్నట్టు వేసుకో. ఏంటి అక్కడికి వచ్చే రిజల్ట్స్ ఏంటి? పరలోకం. నాతో కూడా కలిసి కూర్చుంటాం అంటాడు. అంత గొప్ప ఆధిక్యత. ఈరోజు మా సంఘంలో వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఆ మాటలు చెప్తున్నప్పుడు వెంటనే ఒకసారి దేవుడు తట్టుకొని ఇట్లా 1 కొరింథీ 3 మాట ఉంది. ఆయన ఏమంటాడు తెలుసా? మీరు నా జత పనివారు అంటాడు. యు ఆర్ కోవర్కర్స్ అంటాడు. అంటే దేవుడు మన గురించి ఏమంటున్నాడు? అరే మన ఇద్దరం కష్టం చేస్తున్నాం. ఇప్పుడు మైక్ పెన్స్ అతను ఇంకా వైస్ ప్రెసిడెంట్ అవ్వలేదు, కానీ వైస్ ప్రెసిడెంట్ అయితే కనుక ప్రతి క్లాస్మేట్ డబ్బా కొట్టుకుంటాడు. ఏమన్నా క్లాస్మేట్ అవ్వడం. సుష్మితా సేన్ కి మిస్ యూనివర్స్ వస్తే ఆమె హైదరాబాద్ లో బేగంపేటలో ఒక అపార్ట్మెంట్ లో ఉండేదంట. అపార్ట్మెంట్ లో పెద్ద బోర్డు పెట్టి ఆ మిస్ యూనివర్స్ ఇక్కడే ఉండేది అని పెట్టిన పెద్ద బోర్డు. అంటే గొప్పగా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాం? We try to attach and then hook on and try to say what? I know that guy. I know that man. There's a very big preacher called David Platt. Very, very powerful preacher. A David Platt classmate is my classmate. పక్కన కూర్చొని ఏదో బుక్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ నా క్లాస్మేట్ అవ్వడం అంత గొప్పగా. సో చెప్పినట్టు ఆ బుక్కులు అమ్మితే, బుక్ రాసినప్పుడు నెక్స్ట్ నాకు అమ్మితే తనను నాకు బుక్ ఫ్రీగా గిఫ్ట్గా పంపడం అంటే అంత ఇంటిమేసి వాళ్ళిద్దరికి. ప్రభు అంటున్నాడు, మీరు నా జత పనివారు అంటాడు. ఎట్ట ప్రభు, నాకు నీకు అసలు ఏం పోలిక? యు ఆర్ మై కోవర్కర్. గొప్ప రిజల్ట్స్ కి, ఆత్మీయ రిజల్ట్స్ గొప్పగా రావాలంటే కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అవసరం ఉంది. నీ కళ్ళు తెరపడ్డా, నీ సంఘంలో ఇంకో వ్యక్తి కళ్ళు తెరవలేదా? నువ్వేం చేయాలి? వాళ్ళకున్న కళ్ళను పోవాలి కదా. నువ్వు అతని కళ్ళు కూడా తెరవాలి. అతని గురించి ఏం చేస్తే తెరవబడతాయంట? ప్రార్థన చేసుకొచ్చారు. ఎలీషా తన సేవకుని ఆలోచన చేయడం. ఎలీషా తనకంటే తక్కువ సేవకుడు కదా. ఎలీషా తన సేవకుని తనకు సమానంగా తెచ్చుకున్నాడు. ఉన్నారా ఈరోజు ఈ మధ్యలో ఈ ప్రపంచంలో అక్కడ ఉన్నారా? వాడు నాకంటే ఎందుకు పోతున్నాడు, వాళ్ళ ఇంట తొక్కేయాలి కదా, వాళ్ళ ఇంట తొక్కేయాలి. ఇదే ఒక తండ్రికి ఉంటుంది ఆలోచన. సరే, ఇక్కడ ఫాదర్స్ మదర్స్ ఉన్నారు కదా, మీరు ఏదో కంపెనీలో పనిచేస్తున్నారండి, మీకు 5,000 ఇస్తాం నెలకి.
మీ కొడుకు ఎంత జీతం సంపాదాలనుకుంటారు? వాడు నాకంటే సంపాదిస్తాడు, వాడికి 500 కంటే ఎక్కువ సంపాదించాడు, అట్లాంటి చదువు చదివిస్తాడు. నా కొడుకు నాకంటే ఇంకా ఉన్నతమైన స్థాయి. ఎందుకు తెలుసా? అది ఎప్పుడు వస్తుంది తెలుసా? అసూయ లేనప్పుడే వస్తుంది. అసూయ లేనప్పుడే వస్తుంది. ఈ మాట చెప్తే కొత్తగా కానీ పర్వాలేదు. సాధారణంగా చెప్పే వాళ్ళండి, ఇంకొక స్త్రీ అందంగా ఉంటే వీళ్ళు ఓర్చుకోలేరు. కానీ ఆ స్త్రీ తన కూతురు తనకంటే అందంగా ఉంటే ఏం చేస్తుంది? చీపిస్తారు. ఎందుకు తెలుసా? అక్కడ జెలసీ. యేసు ప్రభువు అన్నాడు, మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు. ఈ ఎలీషా గురించి ఎలీషా నాకు ఏం కావాలన్నాడు? 2 అంతల ఆత్మ కావాలన్నాడు. ఏమన్నాడు? నేను ఆ రోడ్డుపై వెళ్ళిపోతున్నప్పుడు నన్ను చూస్తే కనుక నీకు వస్తుంది అనుకున్నాడు. అవి వచ్చిందా? వచ్చింది. అలాంటి ఉదార స్వభావం అనుకున్నాడు. మనకంటే తక్కువ వాళ్ళని లేవనెత్తి మనతో సమానంగా తీసుకొచ్చి అలాంటి యాటిట్యూడ్ మనకు సంఘాలలో అవసరం. కలుగుతున్నట్టు ఏం కనబడిందంటే సేవకుడికి ఏం రథాలు? అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి అగ్ని గుర్రములు, అగ్ని రథాలు. ఒక మాట వినండి, ఎలీషాకి అగ్ని రథాలు అగ్ని గుర్రాలు చూడడం ఫస్ట్ టైం కాదు. ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఏం గుర్రాలు వచ్చినాయండి? అగ్ని రథమే వచ్చింది. అలాంటి డబుల్ అనుభవం కలిగిన వ్యక్తి తనకంటే తక్కువ ఉన్నవాడిని ఏం చేశాడు? He brought him to his life. ఆ స్థాయికి తీసుకొచ్చాడు. కలుపులో ఇద్దరు సమానం. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడితే వేరే వారికి మనం సహాయంగా ఉండాలి. దాని తర్వాత జరిగింది ఏంటంటే, ఇతని గుడ్డితనం పోయింది కదా, ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంకో ప్రార్థన చేశాడు. 18వ వచనం చదవండి. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ఇదే కదా ఆయన ఏ ప్రార్థన చేసినా అయిపోయింది. ఒకటి కన్ను తెరవమంటే వాడి కన్ను తెరవబడ్డాయి, ఇంకోటికి ఆ మొత్తం సైన్యమంతకి ఏం కావాలంట? గుడితనం కలిగించమంటే ఏమని చేసింది దేవుడు? వాళ్ళ గుడితనము కలిగించి బలమైన వ్యక్తులు, పెద్ద సైన్యము. తర్వాత చూస్తే మీకు అనుభవం ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు గుడ్డోళ్ళగా ఎక్కడ తిరుగుతుంటే నేను తీసుకుపోతాను, వాళ్ళందరూ లైన్గా తీసుకుపోయాడు. ఎక్కడ తీసుకుపోయాడు? ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకుపోయాడు. ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకుపోతే ఇశ్రాయేల్ రాజు తక్కువ. వెంటనే ఎలీషా సంపేతమయ్యాని రే నేనేం చేసినాను దీనికి? నీకు ఫ్రీగా వచ్చేసి సంపేస్తున్నాను, నేనేం చేసిన నేనేం జరగదా? ఆ సమయంలో ఎలీషా అంటాడు, ఈ సేస్ చూడండి 6వ అధ్యాయము 22వ వచనం. అతడు నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. ఏం చేయాలండి? వీళ్ళకి భోజనం పెట్టాలి. వీళ్ళు పాపం రాత్రంతా మేలుకున్నారు అనమాట. ఏం చేయాలి వాళ్ళకి? భోజనం. అంటే తనని చంపడానికి పట్టుకొని చెరగా పట్టుకొని పోవడానికి వచ్చిన వాళ్ళకి ఏం పెడుతున్నాడండి? భోజనం పెడుతున్నాడు. యేసు ప్రభు లెక్కలు అన్ని గమ్మత్తుకుంటాయి, చాలా గమ్మత్తుకుంటాయి. వాళ్ళకి భోజనం పెట్టేదండి, సరే. సామెతలు 25వ అధ్యాయము 21-22 వచ్చిన చూడండి. సామెతలు 25వ అధ్యాయము 21-22 వచ్చిన. నీ పగవాడు ఆకలి కొని ఎడల. ఎవరండి పగవాడు?
నీ పగవాడు ఆకలి గురుని ఎడల వానికి భోజనము పెట్టుము, వానికి భోజనము పెట్టుము. నీ పగవాడు ఆకలి ఉన్నప్పుడు ఏం చేయాలండి? భోజనం మనకి తిండి పెట్టకపోతే తిండి లేకుండా చచ్చిపోతారు కదా ప్రభా, అంటే చేస్తే బాగుంటుంది అంటే ప్రభు వాడికి ఏం చెప్పాలి? ఏం చేయాలంట? భోజనము పెట్టమంటుంది. దప్పికొనిన ఎడల వానికి దాహమేము, అట్లు చేటు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అంటే నీ శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాడికి భోజనము, ఆకలిగా ఉంటే వాడికి భోజనం పెట్టు, వాడికి దప్పిగా ఉంటే వాడికి నీళ్ళు. దానివల్ల ఏమైంది తెలుసా? హీల్ కమ్ అండర్ ప్రెషర్, హీల్ కమ్ అండర్ అ బర్డెన్. దాని అర్థం నిజంగా అంటే వానికి అన్నం పెట్టి నీళ్ళు పోసి దాని తర్వాత ఇది పెట్టుకుని మొత్తం బొగ్గులు పోయేవాడు కాదు, కుంపటి. You know what happened that story? ఎలీషాని పట్టుకోవడానికి వచ్చింది కదా. ఎలీషాని పట్టుకోవడానికి వస్తే అక్కడ సేవకుని కలుదలు పడ్డాయి. దాని తర్వాత నీళ్ళని రాజు దగ్గరికి తీసుకెళ్ళినాడు. దాని తర్వాత ఒకటి జరిగిందండి. 23 వచ్చింది చదవండి. అతడు వారి కొరకు 2 రాజులు 6:23. అతడు వారి కొరకు విస్తారమైన భోజనం పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. ఎవరు? సిరియా సైన్యం. ఆఖరిలో ఒక మాట ఉంది చూడండి, చదువు. అప్పటి నుండి సిరియనుల సిరియా దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. ఇశ్రాయేలు దేశస్థులు దేశంలో ఉన్న ఆ రాజుకు భయపడే అవసరం లేదు. వీళ్లకు వాళ్ళని అటాక్ చేయాలన్న మనసు లేదు. ఒక్క పూట శత్రువులకి భోజనం అంటే సిరియా వాళ్ళు ఇంకెప్పుడు ఇస్రాయేల్ మీద దాడి చేయాలి. ప్రేమైన వాళ్ళ మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కాంప్లెక్సే కాదండి, చాలా సింపుల్. నీ తోటి సహోదరుడు సహోదరి ఆత్మీయమైన హెచ్చైన స్థాయికి తీసుకురావాలంటే ఒకటి చేస్తే చాలు. ఏంటది? ప్రార్థన చేస్తే. ఎలీషా ఒక వ్యక్తికి గుడ్డితనం పోవాలని ప్రార్థన చేసింది, ఇంకోటి గుడ్డితనం రావాలని ప్రార్థన చేసింది. దేవుడు రెండు ఆశలు రెండు జవాబు. క్వాలిటీ ఆఫ్ స్పిరిచువల్, ఆత్మీయమైన వ్యక్తి యొక్క లక్షణం. నాట్ ఓన్లీ దాట్, తాను రాజు దగ్గరికి వచ్చి చెప్పినాడు, వీళ్ళని చంపొద్దండి, వీళ్ళని చంపొద్దు. ఏం చెప్పండి? భోజనం. ఆ భోజనం పెట్టినందుకు రాజుకి, ఇద్దరు రాజులకు ఎంత మంచి ఆశీర్వాదం దొరికింది చెప్పండి. ఏంటి ఆశీర్వాదం? వీళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు, వాడు వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, భయం అనేది ఇంకా లేదు. ఆత్మీయమైన వ్యక్తులు అలాంటి గుడ్డితాన్ని దూరం చేసే వాళ్ళగా ఉంటారు. మీరు అనుకోవచ్చు, ఇంతకు మమ్మల్ని గుడ్డలు అంటున్నావా కన్నులు అంటున్నావా అనుకోవచ్చు. ప్రతి సంఘంలో కన్ను తెరవబడ్డ వాళ్ళు ఉంటారు, గుడ్డివారు ప్రతి సంఘంలో. మా సంఘంలో అంతే, మీ సంఘంలో అంటే ప్రపంచవ్యాప్తంగా అంతే. అవి మనం చేయవలసిన పని అంటే మన తోటి సహోదరుడు సహోదరు కన్నులు నేను చూడగలిగింది నువ్వు చూడాలి. మరి నేను చూస్తున్న రాజులో అన్ని రకాల గుర్రాలు ఉన్నాయి, నీకు కనపడుతున్నాయి, కనపడలేదు, తప్పాలని ప్రభావం కనిపిస్తున్నాయి, మీరు చూడలేకపోతున్నాడు, సాయం చేయండి. వాళ్ళు లేకపోతే అవునన్నా నువ్వు చెప్పింది కరెక్టే, మనతో ఉన్నవాడు వీళ్ళకంటే అధికంగా ఉన్నాడు, కరెక్టే. అది ఇప్పుడు దాకా నీకు ఎట్లా ఎందుకు కనపడలేదు? నా కళ్ళు మూయలేదు, నా కళ్ళు తెరవబడ్డాయి. Now I can see. Simple prayer.
భోజనం దేనికి గుర్తు తెలుసా? సహవాసానికి, ఫెలోషిప్. ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒకరొకరు ఏంటో తెలుసుకుంటారు, వాళ్ళ అవసరాలు తెలుసుకుంటారు, వాళ్ళ గురించి ప్రారంభం చేయగలరు. చూడండి, మనం అందరం వచ్చినాం కదా చక్కగా, we came to the church today. మనందరి లైఫ్ ఈజీగా ఉన్నాయండి? ఉన్నాయా? మనందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏది లేకుండా గ్రీన్ కార్డ్ అన్నా ఉంది కదా. వచ్చే ఎలక్షన్లో ఏమవుతుందో మన భయం. ఉందా ప్రాబ్లమ్స్? మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్న బ్రదర్ కెన్ యూ ప్రే ఫర్ మీ ఫర్ దిస్, ప్రార్థన చేయగలరా ప్లీజ్? చాలు. ఈరోజు బయలుదేరే ముందు సిస్టర్గా ప్రార్థన చేసినాం. బయలుదేరే ముందు విలియం కుర్మెలా ఈజ్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్, వెరీ క్రిటికల్ కండిషన్. అందరూ కొన్నిసార్లు చెప్పుకోలేదు, కానీ కొద్దిగా దగ్గర అయితే కొంతమంది చిన్నపిల్లలు ఉంటుందండి, చూస్తాను మనం చూస్తాను ఏడుస్తారు. ఒక 4-5 సార్లు చూసినప్పుడు ఏమవుతుంది? మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. అంతే, అందరి పిల్లలు అట్లా ఉండకపోవచ్చు, ఆయన చూడగా ఇంటిమెసీ డెవలప్ అవుతుంది. ఏడ్చే పిల్లడు మానేస్తాడు, మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతే. ఇంకా మనం ఒకరు కలిసి మనం మాట్లాడుకుంటే ఒకరి గురించి ఒక ప్రార్థన చేసుకోవడం. ఒక మాట చెప్పినట్టు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ యూత్ క్యాంప్ చేసిన, ఆ యూత్ క్యాంప్ చేసిన దాంట్లో ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద యూత్ క్యాంప్ పంచాయతీ మీటింగ్ అప్పుడు కాదు. మీటింగ్ అప్పుడు అంటే నా సంగతి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. బయట ఎవరన్నా తిరుగుతున్నట్టు మనం మొత్తం పట్టుకుని లోపల తీసుకొచ్చేదాకా ఉంటుంది. మీటింగ్ అంతా పెట్టింది మీకోసం, బయట ఒప్పుడు తిరుగుతుంది. సో మొత్తం క్యాంపస్ అంతా గాలించి ఎవరు ఉంటారో కదా, మిగతానంటే ఉంటారు. తప్పించుకునేటువంటి తిరిగే వాళ్ళు కాపీ తాగుతున్నాయి, ఇంకా మాట్లాడుతున్నాయి, ఎన్ని నో కానీ కూర్చునే దాంట్లో వాళ్ళు ఒకరు మీటింగ్ అప్పుడు కాదు, ఫ్రీ టైంలో సంగతి చెప్తుంది. ఫ్రీ టైం అందరి దగ్గర కార్స్ ఉన్నాయి, అందరు యవనస్తులు, అందరి దగ్గర GPS ఉన్నాయి, డెలివరీ ట్యాక్స్ ఫ్రీ స్టేట్, ఏమైనా కొనుక్కోవచ్చు, ఏమైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, కార్ వేసుకొని బయటకు ఎవరు పోయండి. ఆ కారిడోర్, ఆ కాఫీ దగ్గర మొత్తం ఎక్కడంటే అక్కడ యవనస్తులు కూర్చొని ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది బైబిల్ తెచ్చి మాట్లాడుకుంటున్నారు, కొంతమంది వేరే దైవజనులు ఉంటే వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంకో దగ్గరకు వచ్చి వాళ్ళకు ఒక డిస్కషన్ పెట్టుకున్నారు. నేను ఇట్లా నడుచుకుంటూ మొత్తం అంతా చూసుకుంటూ పోతే హృదయం ఎంత సంతోషం వేసింది తెలుసా? ఎవరు బలవంతం లేదే, మీటింగ్ జరగట్లేదు. యు ఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యు వాంట్. ఆత్మీయమైన వాతావరణం అక్కడ ఐ కుడ్ ఎంజాయ్ ఇట్. You know when it happens? When we spend time with one another together. సహవాసంలో పాలన దాన్ని నెగటివ్గా మార్చుకోకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన కాదు, అది ఇన్ఫర్మేషన్ సెంటర్. తెలిసినోడికి తెలియనోడికి కూడా తెలిసిపోతుంది అక్కడ ఏం జరిగింది. అది కాదు. ఎవరో వస్తారు, కొత్త ఫ్యామిలీ ఎవరు వచ్చారనుకోండి, ప్రభాస్ సునీల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడు, ఆయనకి ఇప్పుడు చూపించు, నెక్స్ట్ టైం పాస్ అవ్వడానికి కొత్తగా వచ్చాడు. ఎవరండి సునీల్ అంటాం, ఫెయిల్ అయినాడు అంటే ఎవరండి? అది కాదు అక్కడ కావాల్సింది. లవ్ కవరత్ ఆల్ సిన్. yes, ప్రేమ అన్నిటినీ మనం ప్రేమించినప్పుడే మనము మిగతా వాళ్ళని మన స్థాయికి మనం తీసుకెళ్ళాలి. ఎట్లయితే మనం అసూయ లేనప్పుడు మనకంటే గొప్పగా మన కొడుకు కూతురు రావాలని ఎదగాలని అనుకుంటామో, ఇది కూడా అంతే. సింపుల్ థింగ్ ఏంటంటే మనకు తెలుసు. ప్రాబ్లం ఏంటంటే we know that we don't do it. We know it, we don't do it. నా ప్రార్థన ఏంటంటే
ఇప్పటి నుండి ఇట్స్ నెవర్ టూ లేట్. బాబా నా కన్ను తెరిచి, నా సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళ కన్ను తెరిచి మేమందరము కామన్గా చూడగలిగింది మేము నాకు సాయం చేయి. నాకు కనపడుతుందని నేను గర్వపడ్డాము, వాడికి కనపడలేదు మనం తక్కువ చూడడం అట్లా కాదు. మేమందరం ఒకే స్థాయిలో. రెండోది మాకు సహవాసం, గివ్ us a positive fellowship. చక్కటి సహవాసం. అప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్. ఆ దేశానికి సాల్వ్ అవ్వదా? అవ్వలేదండి. సిరియా దేశం ఇంకా ఎప్పుడు కూడా చక్కటి మాట. సిరియా దేశం మరి ఇంకెప్పుడు ఇస్రాయల్ దేశంలోనికి ప్రారంభిస్తాం. 2 నిమిషాలు మీ సమయం తీసుకొని ఆలోచన చేయండి. ఎంత బలమైన వ్యక్తున్నా కళ్ళు లేకుండా ఉంటే చాలా కష్టం. సంసోను బలవంతుడు, ఎంతో బలమైన వ్యక్తి. తన జీవితంలో చివరిగా ఆ బిల్డింగ్ ఆ 2 స్తంభాలను ఉండడానికి ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం వచ్చింది. అదే కళ్ళు తెరవబడిన వ్యక్తి అయితే ఏ ఆటంకం ఉన్నా చూసి దాన్ని తప్పించుకొని లేదంటే అధిగమించి చక్కగా ఆ వ్యక్తి తన మార్గంలో నడవగలరు. సహవాసం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తారు. సహవాసంలో వారి గురించి మనం తెలుసుకోవాలి, వారు మన గురించి తెలుసుకోవాలి. ప్రభు దగ్గర మనం విజ్ఞాపన తీసుకొస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఈ సాయంకాలం మీకు వాక్యం నుండి ఎలీషా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు. దైవజనుడు ఆత్మీయమైన వ్యక్తిగా ఉన్నట్టు ప్రభా అనుకునే సమయంలో దాడి చేయడానికి శక్తి వచ్చినప్పుడు ఆయన కాపాడారు. వాళ్ళు ఆయన పట్టుకోవడానికి వస్తే వాళ్ళే గుడ్డు లేకపోయారు. ఆయన చేసిన 2 ప్రార్థనలకి మీరు జవాబిచ్చారు. రాజుకి ఇచ్చిన సలహాను బట్టి దేశానికి ఆ ప్రాబ్లం పూర్తిగా మీరు సాల్వ్ చేసినారు. అలాంటి దైవజనులను, అలాంటి ఆత్మీయ వ్యక్తులను ఈ సంఘంలో మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. కుటుంబంలో తండ్రిగా, యజమానులుగా మేము ఆత్మీయమైన వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభా సహవాసంలో ఉన్న బలాన్ని, శక్తిని మేము గమనించలాగా చూపించండి. వాక్యాన్ని మేము నెమరు వేసుకొని ఇంకా మేము మా జీవితాలు ప్రభా నీకు దగ్గరగా అవుతాయని చూపించి సహాయం చేయండి. అయ్యో మనం ఏం చేద్దాము అన్న పరిస్థితిలో ఉన్న సమయంలో ఇదిగో నేను తోడైనా మీరు వెంటనే మాకు బదిలించి జవాబు చేయగలుగుగా ఉంటున్నాం పొందాలని చేస్తారు. ఇప్పుడు చూపించినందుకు పొందాలి. ఈ వాక్యాన్ని నిరంతరంగా అభివృద్ధి చేసి మా జీవితాల్లో దాన్ని అన్వయించడానికి చూపించుకుంది. మా రక్షకుని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.